హలో ఆల్, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫస్ట్ పేపర్ అయినటువంటి హిస్టరీ పాలిటీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే కట్ ఆఫ్స్ గురించి. ఎంతవరకు వచ్చాయి, పేపర్ కొంచెం ఈజీగా వచ్చినట్టు అనిపించింది కాబట్టి కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్స్ ఉందా, ఎంతవరకు పెరుగుతుంది, ఎంత ఉండొచ్చు, కొంతమంది 230 240 అంటే కొంతమంది 250 కూడా అనే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సర్వే వేరువేరుగా పెడుతూ ఉన్నారు కదా డిఫరెంట్ ఛానల్స్లో. సో అవన్నీ కన్సిడర్ చేసి వరి అయ్యి బాధపడేదానికంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ కేసెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటికీ స్టేటస్ రావాలి. మార్చిలో హియరింగ్ ఉంది కదా హైకోర్టులో, దాంతో కూడా ఏం చెప్తారు, జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అవుట్కమ్ ఏమొస్తుందో చూడండి. ఇప్పటివరకు ఈ లోపల మీ కీ ఏముందో చెక్ చేసుకోండి. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కీలో, అవి కూడా ఈరోజు మనం చూద్దాం. సో దానికంటే ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు ఏం చెప్పలేదు కదా నేను ఎవరు అనేది. సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో మై నేమ్ ఇస్ చంద్రశేఖర్ రెడ్డి, ఇది నా నేమ్. సో ఇక్కడ 2008లోనే మీరు ఈరోజు రాసినటువంటి ఈ రెమిడియేషన్ ఉంది కదా, ఫైటో రెమిడియేషన్, సినర్జిస్టిక్ యూజ్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ఈ బయోటెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి పూసా జై కిసాన్ అనే ఈ మస్టర్డ్ వెరైటీస్ని ఈ 2008లోనే మేము యూజ్ చేసి ఈ ల్యాండ్ని ఎలా కంటామినేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా క్లీన్ చేయొచ్చు, కంటామినేటెడ్ ల్యాండ్స్ని మనం ఎలా క్లీన్ చేయొచ్చు అనే దాని మీద రీసెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి వర్కౌట్ చేసినాం మేము. సో దాని గురించి ఇక్కడ ఇదే మేము పబ్లిష్ చేసినటువంటి పొల్యూషన్ రీసెర్చ్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో ఈ పేపర్స్ రిఫరెన్సెస్. సో అక్కడ ఈ పబ్లిష్ అయింది, ఇంటర్నేషనల్ జర్నల్స్ అంటాం కదా, రీసెర్చ్ ఆర్టికల్స్. సో ఇది దాని యొక్క నేమ్ ఏంటి అని అంటే సినర్జిస్టిక్ యూజ్ ఆఫ్. ఎప్పుడు ఇది పబ్లిష్ అయింది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీ యూనివర్సిటీ కుక్కడపల్లిలో మేము ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ పేపర్ని పబ్లిష్ చేసాము. సో ఇక్కడ ప్రతి పేపర్కి ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. ఈ అబ్స్ట్రాక్ట్ని బేస్ చేసుకుని అక్కడ రీసెర్చ్ వర్క్ ఏంటి అనేది బ్రీఫ్గా ఇక్కడ ఉంటుంది. సో ఇది ఒక ఇంటర్నేషనల్ జర్నల్, ఫస్ట్ది, దీని యొక్క టైటిల్ ఇది. సో ఇది మేము రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసినటువంటి పేపర్. అండ్ యూ డోంట్ వాంట్ గో త్రూ ఎవ్రీథింగ్. ఇక్కడ పేపర్ అంటూ ఉంది, ఇదంతా మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. ఈ రీసెర్చ్ పేపర్ కనుక మీకు కావాలి అనుకుంటే యూ కెన్ ఎంటర్ ద నేమ్ పొల్యూషన్ రీసెర్చ్ అనే జర్నల్ నేమ్ చేస్తే ఇక్కడ నేను చెప్పాను కదా, పూసా జై కిసాన్ అనే వెరైటీని యూస్ చేసి బ్రాసికా వెరైటీస్ని తీసుకొని, ట్రాన్స్జెనిక్ అనే ఆ ప్లాంట్ వెరైటీస్ని తీసుకొని, ఫైటో ఎక్స్ట్రాక్షన్ అనే టెక్నిక్తో ఫైటో రెమిడియేషన్ అనే ప్రాసెస్. ఇది మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం, బట్ ఐ నెవర్ డిస్కస్డ్ అబౌట్ దిస్ రీసెర్చ్ పేపర్. ఎందుకంటే ఇక్కడ మీరు పిహెచ్డీ చేయట్లేదు కదా. సో దాని గురించే ఇక్కడ పర్టికులర్ ఈ ప్లాంట్ ఇక్కడ ఇది మొత్తం పబ్లిష్ చేసిన మెటీరియల్స్ అండ్ మెథడ్స్ తీసుకొని ఏమేమి ప్లాంట్ మెటీరియల్స్ తీసుకున్నాం, ఏ విధంగా దీన్ని పబ్లిష్ చేసామని. ఈ ఫుల్ పేపర్ మీకు గూగుల్లో దొరకదు. సో బట్ యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ అబ్స్ట్రాక్ట్ అనేది మీకు అందులో దొరుకుతుంది. సో దిస్ ఇస్ జర్నల్ నెంబర్ 1. సో ఇక్కడ చూడండి, ఇది సెకండ్ జర్నల్. ఇది హెవీ మెటల్ అప్టేక్ బై వెజిటబుల్ క్రాప్స్. ఏం తీసుకున్నాం అంటే లాజినేరియా, సైసినేరియా అని చెప్పేసి మన బాటిల్ గార్డ్ ఏదైతే సొరకాయ, ఆనపకాయ అంటాం కదా, దాన్ని తీసుకొని చేసాం. అండ్ దిస్ ఈజ్ మీ అగైన్ చంద్రశేఖర్ రెడ్డి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీయూ చేసాం. ఈయన ముక్కంటి మా ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్. సో ఇది కూడా అంతే 2007లో పబ్లిష్ చేసాం. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇది కరెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ ఆర్టికల్ ఇది. సో ఈ విధంగా 2 ఆర్టికల్స్, ఇది సెకండ్ ఆర్టికల్. అండ్ ఇక్కడ కూడా అంతే ఈ వెరైటీని, అంటే మన ఇంతకుముందు చూసాం కదా పూసా జై కిసాన్ అనే ఆ వెరైటీతోనే కాకుండా ఈ సొరకాయతో కూడా మనం ల్యాండ్ క్లీనింగ్ చేయొచ్చు, ఫైటో రెమిడియేషన్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం మేము. ఎందుకంటే బయో రెమిడియేషన్ కామన్, బ్యాక్టీరియాలని లేకపోతే కొన్ని రకాల ఫంగైని యూస్ చేసి విల్ బి ఏబుల్ టు క్లీన్ దట్ ల్యాండ్. ఏదైతే కంటామినేట్ అవుతుందో దాన్ని క్లీన్ చేయొచ్చు. అదే వాటర్ బాడీస్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం కొన్ని రకాల బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాస్ని తీసుకొని సూడోమోనాస్ పుటిడా అనే వెరైటీని తీసుకొని, అక్కడ సూడోమోనాస్ పుటిడా, సో దీన్ని తీసుకొని మనం ఇక్కడ ల్యాండ్ ఏదైతే వాటర్లో ఉన్నటువంటి ఆయిల్ స్పిల్స్ ఉంటాయి కదా, ఇది చమురు మరకలు అవి, అటువంటివి క్లీన్ చేయడానికి ఇది యూస్ చేస్తాం బ్యాక్టీరియాని. సో నెక్స్ట్, అండ్ దిస్ ఇస్ మై థర్డ్ అండ్ లాస్ట్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్. సో ఇది కూడా అంతే 2008లో మేము పబ్లిష్ చేసినటువంటిది. కాపీరైటెడ్ ఎన్వైర్ మీడియా, ఫైటో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లెడ్, ఏదైతే లెడ్ కంటమినేట్ అవుతుందో ఆ ల్యాండ్లో నుంచి, లెడ్ మైనింగ్ చేసినటువంటి ఏరియాలో నుంచి ఈ స్పీస్ని, సోమక్లోన్ స్పీసీస్ యూస్ చేసి, ఏవి అంటే బ్రాసికా జెనిషియా, పూసా జై కిసాన్ అనే వెరైటీని యూస్ చేసి మనం ఎలా అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో ఇదేమైనా ఉపయోగపడుతుంది అనేది. సో ఇక్కడ కూడా అంతే, దిస్ మై నేమ్ అండ్ దిస్ ఇస్ ద రీసెర్చ్ అడ్రస్. ఇక్కడ కూడా ఈ అబ్స్ట్రాక్ట్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కరెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అని కొడితే అది, పొల్యూషన్ రీసెర్చ్ అని కొడితే ఫస్ట్ది, అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్ అనే జర్నల్ కొడితే ఇది. యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ దీస్ రిగార్డింగ్ ద ఫైటో రెమిడియేషన్ అండ్ బయో రెమిడియేషన్ గురించి. ఏవైతే ఈరోజు మీకు ఎగ్జామ్లో అడిగిన ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడ మేము 2008 అండ్ 2007లోనే రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేసాము. దీంతోనే నాకు ఇక్కడ యూకేలో ఆఫర్ వచ్చింది. సో అందుకని లండన్లో నేను అక్కడ ఎంఫిల్ చేశాను. దాన్ని అక్కడ ఏమంటారంటే ఎంఆర్ఎస్ అంటారు, మన దగ్గర ఎంఫిల్ అంటాం కదా, అక్కడ ఎంఆర్ఎస్ మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ అంటారు. సో
అక్కడ నా రీసెర్చ్ అనేది కంప్లీట్ చేశాను. తర్వాత ఇక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత ఎంఫిల్ నుంచి ఆస్ట్రేలియాలో ఇక్కడ లండన్ నుంచి ఆస్ట్రేలియాకి పిహెచ్డి ఆఫర్ ఉంది. సో అది ఇప్పుడు ఐ విల్ షో యూ దట్ ఆఫర్ లెటర్ అండ్ ఆల్. సో ఇది ఆస్ట్రేలియాకి ఆఫర్ లెటర్ కోసం అంటే పిహెచ్డీకి అప్లై చేసినప్పుడు, పిహెచ్డీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి అప్లై చేసినప్పుడు, అండ్ ఇది నా నేమ్, ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్ అనేది రాసి పంపించాల్సి ఉంటుంది. సో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్కి. సో ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ రెమిడియేషన్ గురించి, అండ్ రెమిడియేషన్ అండ్ రెస్టోరింగ్ ప్రాసెస్, అండ్ ఫైటో రెమిడియేషన్ గురించి, అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూస్ చేసిన బయో రెమిడియేషన్ గురించి, వీటన్నిటి గురించి టెక్నిక్స్ మేము అక్కడ రాసి పంపిస్తే దాన్ని ఏమంటారంటే రీసెర్చ్ ప్రపోజల్ అంటారు, ఆర్పి అనేది. సో ఇది రాసి పంపించిన తర్వాత దెన్ వాళ్ళు మనకి పిహెచ్డీ ఆఫర్ చేస్తారు. సో ఇదండి, ఇక్కడ పిహెచ్డీ అప్లై చేసిన తర్వాత సెంట్రల్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పిహెచ్డీ ఆఫర్ లెటర్ నా నేమ్తో ఎప్పుడు వచ్చింది అని అంటే వెన్ ఐ వాజ్ ఇన్ యూకే. ఇది నా యూకేలో నేను ఉన్నప్పుడు అడ్రస్ ఇది. సో ఈ యూనివర్సిటీ రాక్హాంప్టన్ క్యాంపస్ నుంచి వచ్చింది. ఏమి ఇచ్చారంటే ఆఫర్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చారు. దేనికేనంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, అక్కడ దాన్ని పిహెచ్డీ అంటారు కదా. సో దాని క్యాంపస్ ఇది. ఎన్ని ఇయర్స్ అని అంటే 4 years ఫుల్ టైం కోర్సు. సో ఇలా ఇన్ని డాలర్స్, ఆస్ట్రేలియన్ డాలర్స్, అండ్ ఇంత స్కాలర్షిప్, సో ఇంత ట్యూషన్ ఫీ, ఇవన్నీ వాళ్ళే తీసుకొని మనకి ఇంత స్కాలర్షిప్ ఇస్తారు. సో ఇది పిహెచ్డీ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. దేంట్లోనంటే సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ హెల్త్. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇది పిహెచ్డీ ఆఫర్ అంటారు దాన్ని, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఇది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఏంటి కండిషన్స్ అంటే నా నేమ్తో వచ్చినటువంటి ఇది ఫుల్ టైమ్ ఇంటర్నల్ కోర్స్ అండ్ రాక్హాంప్టన్ క్యాంపస్. పి అనేది ఇంటర్నేషనల్, అది స్కాలర్షిప్ ఇస్తారు కాబట్టి. సో ఇక్కడ రీసెర్చ్ టాపిక్ కొంచెం కల్టివేటింగ్ కన్జర్వేషన్ ద పొటెన్షియల్ యూజ్ ఆఫ్ చించెల్లా వైట్ గమ్, అంటే మన జామాయిల్ ఉంది కదా, దానికి సంబంధించి కోల్ మైన్స్లో క్లీన్ చేయటం. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కనుక ప్రాబ్లం అయితే, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కార్బన్ సీక్వెస్టేషన్, కార్బన్ సేకరణ అంటూ, ఈ కార్బన్ సీక్వెస్టేషన్ గురించి కూడా అక్కడ మేము వర్కౌట్ చేశాను అంతకుముందు. ఇది నా ప్రాజెక్ట్. ఆస్ట్రేలియాలో పిహెచ్డీ టాపిక్ కార్బన్ సీక్వెస్టేషన్, అండ్ ఇండియాలో జేఎన్డీలో ఉన్నప్పుడు టాపిక్ ఫైటో రెమిడియేషన్ అండ్ బయో రెమిడియేషన్. సో ఈ 2 టాపిక్స్. ఈరోజు వచ్చిన క్వశ్చన్స్ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి ఎక్కువ ఇచ్చారు. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. 3.5 units అవుట్ ఆఫ్ 5 unitsలో మీకే పర్యావరణానికి దీనికి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి అనేది లైక్ నేను 10 times చెప్పాను. అందుకని మనం ఎక్కువ ఫోకస్ కూడా దాని మీద చేసాము. అండ్ ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టవచ్చు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఇఫ్ యూ వాంట్ నో సంథింగ్, దెన్ ఆ పేపర్స్ చూడాలి, రీసెర్చ్ ఆర్టికల్స్ ఖాళీగా ఉన్న టైంలో. ఇఫ్ యూ వాంట్ నో రియల్లీ ఇంట్రెస్టెడ్, దెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. ఓకే, ఈరోజు కీలోకి వెళ్దాం. ఈరోజు మనం ఇప్పుడే రిలీజ్ అయినటువంటి కీ తీసుకొని కీ నుంచి చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అందులో ఎంతవరకు కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి. ఐ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా. మీరు దాని తర్వాత ఎలా ఆన్సర్స్ చేస్తారు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్స్ అందరూ చూసేది ఏంటి అని అంటే ఇది డిస్కషనింగ్ కట్ ఆఫ్ గురించి మీరు ఇప్పుడు ఏం మాట్లాడదండి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఉంది, దాని తర్వాత ఎన్నో కోర్టు కేసెస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీ జస్ట్ టేక్ సమ్ టైం తీసుకుని మాట్లాడదాం. ఈరోజే కట్ ఆఫ్ ఆ పేపర్ ఏంటో చూసాం కదా, పేపర్ చూసాము, తర్వాత ఇచ్చిన కీవర్డ్ చూసాము, ఎన్ని గంటలు పడుతుందో, ఎన్ని గంటలు చెక్ చేసుకోవడానికి పడుతుందో ఆ కీవర్డ్ని పెట్టి ఈ క్వశ్చన్ పేపర్ మీద చెక్ చేసుకోవాలి. మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. ఐ నో, బట్ ఇట్ ఈస్ స్టిల్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ CO2 అని ఇచ్చారు, లేకపోతే వేస్ట్ డిస్పోజల్ అని ఇచ్చారు, ఇంకొక దాంట్లో వేస్ట్ టైప్ అని ఇచ్చారు. ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇన్ని కీవర్డ్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినప్పుడు కామన్ కోడ్స్ ఇది కూడా ఇచ్చాడు, వేస్ట్ టైప్ ఇచ్చాడు, ఈ డిస్పోజల్ మెథడ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమి ఇచ్చాడు అంటే 1 అని ఇచ్చాడు ఆన్సర్. సో ఆన్సర్ 1 ఇచ్చినప్పుడు ఇట్ సీమ్స్ ఆల్ రైట్. ఒకటోది ఫస్ట్ ఆర్గానిక్ వేస్ట్కి ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. కంపోస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ నుంచి మనం కంపోస్ట్ తీసుకోవచ్చు. అంటే అరటి తొక్కలు, పనికి మన ఈ అనుకుంటాం కదా, ఇవన్నీ కూడా ఏవి వెజిటబుల్ వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా తీసేసి మనం డంప్ చేసి పెడితే వాటితో పాటు మనకి కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి దట్ ఈస్ గుడ్. ఓకే, అండ్ బీకి వచ్చేసరికి 4 అన్నాడు. బి ఏంటి అని అంటే 4 రీసైక్లింగ్. ఈ వేస్ట్ని మనం రీసైకిల్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చా, ఎలక్ట్రానిక్ చిప్స్ని, సర్క్యూట్స్ని రీసైకిల్ చేసి మనం వాడుకోవడానికి ఛాన్స్ ఉందా అనేది పక్కన పెడదాం. ఇది ఒకటి. తర్వాత హెజార్డస్ వేస్ట్ సి ఉంది. సికి ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఇన్సినరేషన్, ఏదైతే ప్రమాదకరమైనటువంటి HIV AIDS పేషెంట్లు కానివ్వండి, కట్స్ అండ్ వూండ్స్ అయినప్పుడు కానివ్వండి, హాస్పిటల్లో బ్లడ్ సంబంధించిన ఆపరేషన్స్ అయినప్పుడు కానివ్వండి, వాటిని ఇన్సినరేట్ చేస్తారు, హై టెంపరేచర్ దగ్గర మొత్తం బర్న్ చేసేస్తారు. సో అది ఓకే, యాక్సెప్టబుల్. అండ్ తర్వాత బ్రోకెన్ గ్లాస్ పీసెస్ ఉన్నాయి. డీకి ఏమి ఇచ్చారు, 3 ఇచ్చాడు. ల్యాండ్ ఫిల్లింగ్, పగిలిపోయిన గాజు పెంకుల్ని మనం ల్యాండ్ ఫిల్ అంటే భూమి లోపల కప్పెట్టవచ్చా, రేపొద్దున గోతులు తీసేటప్పుడు, మళ్ళీ గుంతలు తవ్వేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, నుయ్యి తవ్వేటప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందా, గ్లాసు కనుక భూమి లోపల పాతి పెడితే కరిగిపోతాయా వాటంతటికి అవే కాలక్రమేణా. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆన్సర్ చూడండి. నో, బ్రోకెన్ గ్లాస్ పీసెస్ షుడ్ నాట్ బి థ్రోన్ ఇన్ ఏ రెగ్యులర్ ల్యాండ్ ఫిల్, దే షుడ్ బి ప్రాపర్లీ రీసైకిల్డ్. అంటే గాజు పెంకులు మనం రీసైకిల్ చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు.
మనకు కావాల్సిన పూసలు, ఇటువంటి గాజులు ఏమంటారు, గాజు గ్లాసులు తయారు చేసుకోవచ్చు, పింగాణి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఈ కంటైనర్ని ఏది అనేది ఎన్విరాన్మెంటల్కి ప్రమాదం లేకుండా, మనుషులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా రీసైక్లింగ్ గైడ్లైన్స్ యూస్ చేసి, ఈ ప్రాపర్ డిస్పోజల్ మెథడ్ని యూస్ చేసి మనం దీన్ని చేయొచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు ఏం పెట్టారు, అందులో ఏముందో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏమి కన్క్లూడ్ చేయట్లేదు, ఇప్పుడు ఏం చెప్పట్లేదు నేనేమి, ఇదేం క్లాస్ కాదు కదా, జస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, నేను దాన్ని చూస్తున్నాను. అదే ఇక్కడ చూద్దాం. ఇక్కడ రీసైక్లింగ్ వచ్చేసరికి ఆన్సర్ ఏముంది అని అంటే ఇక్కడ డి రీసైక్లింగ్. ఇక్కడ సేమ్ ఇచ్చాడు, ప్రొడక్ట్స్ యూస్ఫుల్ బై ప్రొడక్ట్స్ లైక్ ఏమి ఇచ్చాడు ఇక్కడ కంపోస్టింగ్ అని అంటే ఇదే ఇచ్చాడు 3. కంపోస్ట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే 1 2 3 4 యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి రీసైక్లింగ్ అంటే 4 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు కన్సర్వ్స్ రిసోర్సెస్ బట్ ఇది ఇస్తుంది అన్నాడు. సో రీసైకిల్ చేస్తే కనుక మనకి అది బెనిఫిట్ ఉంటుంది అంటున్నాడు. ఓకే, ల్యాండ్ ఫిల్లింగ్ అన్నాడు, లో కాస్ట్ అన్నాడు, లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉండొచ్చు అని అంటున్నాడు. సో ఇన్సినరేషన్ అంటే అది ఇందాక తగలబెట్టేస్తాం అన్నాం కదా, మొత్తం బూడిద అయిపోయింది కాబట్టి వాల్యూమ్ అనేది రెడ్యూస్ అయ్యింది. బట్ ఇది కొన్ని రకాల పొల్యూటెంట్స్ని ఎమిట్ చేసిద్ది అనుకోండి గాలిలోకి. బట్ వీటిని కూడా మనం టైట్ కంటైనర్లో తగలబెట్టేసి వచ్చినటువంటి యాష్ ఏదైతే బూడుతుందో దాన్ని కనుక ల్యాండ్ ఫిల్ చేసినట్లయితే ఇక్కడ కూడా చేసేయచ్చు. బట్ ఇది కూడా ల్యాండ్ ఫిల్లింగ్కి కొంచెం సంవాట్ లింక్డ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్ని బయాలజీ అండ్ మేము కూడా అంతే. ఫైటో ఎక్స్ట్రాక్షన్ అంటే మొక్కలు తీసుకున్నాం, ఈ మొక్కల నుంచి ఇక్కడ ల్యాండ్లో కనుక కంటమినేట్ ఏదైతే కలుషితమైనటువంటి భూమి మీద ఈ మొక్కలను పెంచి తర్వాత ఈ మొక్కల్ని జాగ్రత్తగా వేళతో సహా పీకేసి ఈ మొక్కలను కూడా అంతే ఎలక్ట్రాన్ ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ ఈఈఎస్ అండ్ ఎలక్ట్రాన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈఏఎస్, ఈ స్పెక్ట్రోస్కోపీల ద్వారా బర్న్ చేసి అంటే మొత్తం తగలబెట్టేసి బూడిదనంతటిని బయటేస్తే పర్యావరణం కలుషితమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారలోహాలతో కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకుని ఆ బూడిదని ఏదైతే ఉందో యాష్ దాన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు ఈ స్పెక్ట్రోస్కోపీ వాటిలలో. సో ఆ విధంగా అందుకే దీన్ని ఏం చేయాలి, అయిపోయిన తర్వాత గోధు తీసి గోధులు కప్పెట్టేయాలి. ఎందుకంటే అది కూడా మళ్ళీ ల్యాండ్ ఫిల్లింగ్తో లింకప్ అయి ఉంటుంది. సో ఈ విధంగా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, బట్ అనిపిస్తుంది కానీ తెలియదు. సిఆర్ అనేది ఐయుసిఎన్ ఉంది, మనం చూసాం. సో కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, వీటికి సంబంధించినటువంటి రెడ్ లిస్ట్ అనేది మనం చూసాం. మన ఎగ్జామ్లు ఇవన్నీ కూడా క్వశ్చన్ ప్రతిరోజు మన ఎగ్జామ్ అండ్ మన క్లాసెస్లో డిస్కస్ చేసినవి. ఏంటంటే ఐయుసిఎన్ రెడ్ జాబితాలు ఏమేమి ఉన్నాయనంటే క్రిటికల్ ఎండేంజర్డ్ ఉన్నాయి, క్రిటికల్గా అంతరించిపోయింది అనేది లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఎక్స్టింక్ట్ ఉంది, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ ఉంది, క్రిటికల్ ఎండేంజర్డ్ ఉంది, అంతే తప్ప క్రిటికల్ ఎక్స్టింక్టెడ్ లేదు ఇక్కడ. ఓకే, ఇంతవరకే ఉన్నాయి. ఎక్స్టింక్ట్ అనేది ఓన్లీ 2 వెరైటీస్ అంతే తప్ప ఇక్కడ ఎగ్జామ్లో ఏమి ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి క్రిటికల్ ఎక్స్టింక్ట్ ఇచ్చాడు. ఎక్స్టింక్ట్ ఉంది, ఎక్స్టింక్టెడ్ ఇన్ ద వైల్డ్ ఉంది, క్రిటికల్ ఎక్స్టింక్ట్ అనేది లేదు. క్రిటికల్గా అంతరించిపోవడం ఏముంది, అందులో ఏం అర్థం లేదు కదా. సో ఆ విధంగా ఆ క్వశ్చన్ కొంచెం ఇష్యూ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఫాలోయింగ్ బయోరెమిడియేషన్ టెక్నిక్ ఈజ్ యూజ్ టు ట్రీట్ ఆయిల్ స్పిల్స్. ఆయిల్ స్పిల్స్ అనేది మేము చేసిన రీసెర్చ్ ప్రాజెక్ట్. ఆయిల్ స్పిల్స్ కోసం మనం వాడేది ఏంటి అంటే బయోరెమిడియేషన్ టెక్నిక్ వాడతాం. ఆయిల్ స్పిల్స్ అంటే మొక్కలు కనుక పెంచలేం కాబట్టి నీళ్ళల్లో, సో దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయి. కాబట్టి వాటర్ ప్లాంట్స్ హైడ్రోపోనిక్స్ తీసుకొని చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని రకాల బ్యాక్టీరియా. ఏవి అని అంటే సూడోమోనాస్ పుటిడా. పి అని ఎందుకు రాసిన సూడోమోనాస్ అంటే PSUUDO సూడో అని రాస్తాం కాబట్టి ఇక్కడ పీ సైలెంట్ ఉంటుంది. కాబట్టి సూడోమోనాస్ పుటిడా అనే ఈ వెరైటీని తీసుకొని మనం అక్కడ ఉన్న ఆయిల్ ఎక్కడైతే సముద్రాలు కానీ నీళ్ళలో కానీ పడుతుందో అక్కడ బ్యాక్టీరియా కాలనీలు పెంచడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొత్తం తినేస్తుంది. అందుకే దీన్ని ఆయిల్ ఈటింగ్ బగ్ అంటారు. దీన్ని కనిపెట్టింది కూడా మన ఆనంద్ మోహన్ చక్రవర్తి అని ఇండియన్ సైంటిస్టే కనిపెట్టాడు. కాబట్టి తనకు అవార్డు వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది. సో ఇక్కడ ఫైటో రెమిడియేషన్ అనేది కొన్ని ఎక్స్టెంట్. ఇది కూడా ఎవరు చెప్పారంటే స్ప్రింజర్ లింక్. ఎవరైతే అమెరికన్ జర్నల్స్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్టికల్స్ అందరూ కూడా దీని మీద బేస్ అయ్యి 90% రీసెర్చ్ జరుగుతుందో ఈ స్ప్రింజర్ లింక్ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్స్ ఇవి. సో వీళ్ళు పబ్లిష్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏముందనంటే ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ దీస్ ఆర్గనిజమ్స్ యూస్ చేసుకుంటాయి. ఏది అని అంటే బయో స్టిమ్యులేషన్ యూస్ చేస్తారు, బయో ఆగ్మెంటేషన్ అండ్ ఫైటో రెమిడియేషన్ కూడా యూస్ చేస్తారు అని ఇచ్చాడు అక్కడ. ఇవన్నీ కూడా కేటగిరీస్ ఆఫ్ బయో రెమిడియేషన్ అని ఇచ్చాం. ఓకే, సో ఈ విధంగా ఇంత ప్రయారిటీ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ కొన్ని రకాల ఫంగై కూడా బ్రేక్ డౌన్ చేస్తాయి అంటున్నాడు. సో ఈ ప్రాసెస్లో కూడా ఆయిల్ డిగ్రేడింగ్ మైక్రోబ్స్ కెన్ బి యూజ్డ్. సో ఇక్కడ బయో ఆగ్మెంటేషన్ అన్న ఇది సేమ్ వస్తుంది. అదేవిధంగా బయో స్టిమ్యులేషన్ కూడా యూస్ చేస్తారు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా వచ్చేసరికి ఇక్కడ బయో ఆగ్మెంటేషన్ ఒకటి ఆన్సర్ ఇచ్చాడు మీకు ఎగ్జామ్లో. తర్వాత మైక్రో రెమిడియేషన్ కొన్ని రకాల ఫంగైని కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఫైటో రెమిడియేషన్ మొక్కలను కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ స్పిల్స్ అన్నాడు. అదేది ఇక్కడ ఆయిల్ స్పిల్స్ అని అంటే చమురు మరకలు ఉంటాం కదా, చమురు చెందటం అనేది అది చమురు మరకలు ఎక్కడ అనేది ఇక్కడ ఇవ్వలేదు. చమురు అనేది నీటిలో ఉందా, నేల మీద ఉందా, ఎడారిలో ఉందా,
గాలిలో ఉందా అనేది ఇవ్వాలి అక్కడ క్లియర్గా. సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి మన ఆనందమోహన్ చక్రవర్తి గారు కనిపెట్టినటువంటి సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాని యూస్ చేస్తాం కాబట్టి అది బయో రెమిడియేషన్ మాత్రమే. ఇక్కడ బయో ఆగ్మెంటేషన్ అనేది ఇక్కడ వస్తుంది, డిగ్రేడింగ్ మైక్రోబ్స్ ఆర్ ఇంట్రడ్యూస్ అని వస్తుంది. సో అటన్నింటినీ కలిపి మనం బయో ఆగ్మెంటేషన్ బట్ ఫైటో రెమిడియేషన్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడెక్కడ నీటి మీద అని ఇవ్వలేదు కాబట్టి నేల అనే కండిషన్ తీసుకున్నప్పుడు ఫైటో రెమిడియేషన్ కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ద మిషన్ ఆఫ్ ద మినిస్ట్రీ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇవన్నీ చూసాం. ఇది మనం ఎగ్జామ్లో చూసాం, ఇది మన ఆన్సర్ ఉంది. మనం చూసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంది కదా ఎంఎన్ఆర్ఈ గురించి చెప్పినప్పుడు ఇది డైరెక్ట్ వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ అవైలబిలిటీ, ఎనర్జీ అఫోర్డబిలిటీ అండ్ ఎనర్జీ ఈక్విటీ వీటన్నిటి గురించి ఉంది ఇక్కడ ఇది ఎగ్జామ్లో. సో ఎనర్జీ ఈక్విటీ ఉంది, ఎనర్జీ తర్వాత ఎస్ క్లీన్ అండ్ ఇది ఇచ్చాడు చూడండి, ఎనర్జీ ఇన్ ద షేర్ ఆఫ్ క్లీన్ పవర్, ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశాడు. ఇదంతా డైరెక్ట్ మీకు గూగుల్లో ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఎనర్జీ ఈక్విటీ అన్నాడు, ఇది రైట్ అవుతుందా అనేది ఇక్కడ నా క్వశ్చన్. ఇక్కడ ఎనర్జీ ఈక్విటీ కెనాట్ ఈవెన్ సీ దిస్. ఎనర్జీ ఈక్విటీ ఈ శక్తి సమానత్వం ఉంటుందా అని అంటే ఎన్ష్యూర్ పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ మ్యాచ్ ద గ్లోబల్ యావరేజ్ బై 2050 వరకు ఉంది. ఇక్కడ వరకు పెట్టుకున్నటువంటి ఈ టార్గెట్ని కూడా ఈరోజు క్వశ్చన్లో అడిగారు. ఓకే, అందుకే ఏదైనా చదివేటప్పుడు హోలిస్టిక్గా కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ని రకాలు చూడాల్సి వస్తుంది. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ బట్ స్టిల్ మనం పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో క్వశ్చన్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఇది నేను జస్ట్ కాపీ చేశాను. తర్వాత వాట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇండియన్ సిటీస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ 75 క్వశ్చన్స్లో నాకు నచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చాలా సింపుల్ క్వశ్చన్. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏమన్నాడు, ఇండియన్ సిటీస్ అన్నాడు. సిటీస్ అన్నప్పుడు పరిశ్రమలు ఉంటాయి కాబట్టి ఎస్ ఇట్ క్యాన్ బి ద ఆన్సర్. అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వ్యవసాయం ఉండదు ఇక్కడ సిటీలలో లేదు. రెసిడెన్షియల్ వేస్ట్ బర్నింగ్, ఇళ్లలోనే మనం కట్టెల పొయ్యిలు వాడతాం. ఎక్కడ వాడతామనంటే పల్లెటూళ్ళల్లో వాడతాం, రూరల్ బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ సిటీస్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ ఆటోమొబైల్ ఎమిషన్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రైమరీ సోర్స్. ఇండస్ట్రీస్ అనేవి ఎక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉంటాయి, సో ఇండస్ట్రీస్ జోన్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రైమరీ సోర్స్, ప్రాథమిక కారణం ఏంటి అన్నాడు. ప్రాథమిక మూలం ఏంటి అని అంటే ఆటోమొబైల్ ఎమిషన్స్. ఇది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా తీసుకుంటే ఒక టైం 1 minute తీసుకుంటే పోయేది ఏం లేదు కదా. సో ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ కూడా అంతే సేమ్ బయోమ్యాగ్నిఫికేషన్. బయోమ్యాగ్నిఫికేషన్ అని అంటే ఈ క్లోరిన్ సబ్స్టాన్సెస్ వస్తాయి. ఎందుకంటే మనం చూసాం బయోమ్యాగ్నిఫికేషన్ అన్నప్పుడు డీడీటీ. ఓకే, డీడీటీ గురించి నేర్చుకున్నప్పుడు కూడా అక్కడ కూడా క్లోరిన్ సబ్స్టాన్సెస్ ఎండ్రిన్ లాంటిది కానివ్వండి, సల్ఫర్ డ్రగ్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బయోమ్యాగ్నిఫికేషన్కి ఆన్సర్గా దొరుకుతాయి. ఇక్కడ బి అన్న వెంటనే 4 దొరుకుతుంది ఆన్సర్. సో ఒకటి బి కనుక ఇక్కడ 4 దొరికింది అనుకోండి, సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ పిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్స్ బిగిన్ విత్ డెడ్ లీవ్స్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే గడ్డి ఆహారపు గొలుసు. గడ్డి ఆహారపు గొలుసు ఏదైనా సరే ఆహారపు గొలుసులు ఎక్కడి నుంచి మొదలయ్యిద్ది అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, బిగిన్స్ అని ఇచ్చాడు. మొదలు ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఏదైనా సరే ఉత్పత్తిదారుల నుంచి మొదలవుతుంది. ఉత్పత్తిదారులు, గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, గ్రేజింగ్ ఈకోసిస్టంలో ఏముంటాయి అని అంటే వృక్ష ప్లవకాలు. ఏదైతే నీరైతే మనకి వృక్ష ప్లవకాలు ఉంటాయి, నీటి ఆవరణ వ్యవస్థ. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు గడ్డి ఆవరణ వ్యవస్థ అన్నప్పుడు ఏదైతే ప్రైమరీ సోర్స్ ఏదంటే గడ్డి, గ్రాస్. ఏదైతే గ్రాస్ ఉంటుందో అది ప్రాథమిక ఉత్పత్తిదారుడు కింద ఉంటుంది. దాని తర్వాత ఏముంటాయంటే హెర్బివోర్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి కార్నివోర్స్ ఉంటాయి. అంటే ఈ హెర్బివోరే ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారు కింద ఉండేది ఏది అంటే హెర్బివోర్స్. ఇది కూడా మనం ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ వేసుకుని చాలా క్లియర్గా నేర్చుకున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ అందులోనే ఇన్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఆటోట్రాఫ్స్ క్యాప్చర్, కాబట్టి ఇది తప్పు ఇచ్చాడు. క్యాప్చర్ ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్ టు హెర్బివోర్స్, ఇది కూడా చూసాం మనం చాలాసార్లు. ఎందుకంటే ఒక మిడత కనుక మిడత ఉంటుంది, దీనిపైన కప్ప ఉంటుంది, అదేవిధంగా గడ్డి ఉంటుంది. గడ్డి సూర్యుడి నుంచి 100% ఎనర్జీని తీసుకుంటే దీంట్లో నుంచి కొంత దీనికి వస్తుంది, 10% పోతుంది. ఇక్కడ ఇది 10% దుమికినప్పుడు ఎగిరినప్పుడు ఈ కప్ప పట్టుకుని తింటున్నప్పుడు కొట్టుకుంటుంది కదా మిడత, అప్పుడు ఒక 10% ఎనర్జీ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి స్టేజ్లోనూ ఒక 10% వెళ్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని 10% లా అని కూడా అంటారు. సో అన్ని క్వశ్చన్స్ తీసుకోలేదండి, నేను చాలా చూశాను, అక్కడ కీ కరెక్ట్గా లేదు. అండ్ ఒక్కొక్క కీవర్డ్ వెతుకుంటూ కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్న క్వశ్చన్స్ చూసాము. అలాగే మనకి ట్రాన్స్బౌండరీ మూమెంట్ గురించి వచ్చినప్పుడు కూడా ఈ ట్రాన్స్బౌండరీ అనేది మనం డిస్కస్ చేసినటువంటి ఇది మన ఎగ్జామ్లో ఉంది. మీకు పీపీటీలో నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను ఈ క్వశ్చన్ కూడా. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నగోయా ప్రోటోకాల్ గురించి, ట్రాన్స్బౌండరీ వాటి గురించి, ఈ కార్టజన గురించి డిస్కస్ చేసాము. అండ్ అలాగే వాతావరణ మార్పులపై ఈ ఎన్ఏపిసిసి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి మిషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇది మనం డిస్కస్ చేసాము.
సో ఇవన్నీ మనం క్లాసులో డిస్కస్ చేసిన మా క్వశ్చన్స్ అన్ని పెట్టాను. గంగోత్రి గ్లాషియర్స్ గురించి. గ్లాషియర్ అంటే ఏముందండి, ఇక్కడే ఉంది కదా ఆన్సర్, కరిగిపోవడానికి కారణం. కరిగిపోవడానికి ఏం కారణం అవుతుంది అని అంటే మీకు తెలుసు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నప్పుడే కదా దానివల్ల వచ్చేది మనకి గ్లోబల్ వార్మింగ్. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ గ్లోబల్ వార్మింగ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరిత గృహ వాయువుల వల్ల ఏం కావట్లా, ఆ వాయువుల వల్ల కలిగే ఉష్ణం ఏదైతే తాపం ఉందో ఆ గ్లోబల్ వార్మింగ్, దానివల్ల హరిత గృహ ప్రభావం అనాలి దీన్ని. వాడు ఇక్కడ ప్రపంచ తాపమానాడు. కాబట్టి ఈ విధంగా ట్రాన్స్లేషన్ కూడా నేర్చుకోమని చెప్పాను, అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా లీగల్లీ బౌండ్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ బై ప్యారిస్ అగ్రిమెంట్ వల్ల ఎవరెవరు అని అంటే మనం కూడా చూసాం, చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. బట్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. కానీ యునైటెడ్ స్టేట్స్లో, చైనా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. బాధాకరం అని చెప్పేసి మనం అనుకున్నాం. అండ్ చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, CO2 కంటిన్యూస్లీ బీయింగ్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, లేకపోతే డిఫారెస్టేషన్ ఈజ్, ఇక్కడ ఇచ్చాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు. డిఫారెస్టేషన్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. డిఫారెస్టేషన్ కాదు, ఎందుకనంటే అడవులు ఉంటేనే కార్బన్ సింక్ లాగా, కార్బన్ శోషకాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా అటవీని నిర్మూలిస్తే CO2ని తగ్గించడం అనేది రాంగ్. ఇక్కడ ఇచ్చింది తప్పు ప్రకటన అని ఇచ్చాడు, కాబట్టి అది ఒకటి ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పొల్యూషన్ అండ్ లైక్ పొల్యూషన్ ఏది అని అంటే ఎయిర్ పొల్యూషన్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఈజీగానే మీరు పెట్టేయచ్చు. వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్న దగ్గర నాయిస్ ఉంటుంది కాబట్టి అది ఓకే. ఇక్కడ ఇంకోటి ఏమొచ్చిందంటే సాయిల్ పొల్యూషన్ అని ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డీతో మనం తీసుకొచ్చేయచ్చు, 4 అనేది అరైవ్ అవ్వచ్చు, రెండిట్లో ఒకటి ఉందనుకుందాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ ఉంది అని అంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ 1కి, ఇది ఏకి 1 అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ నాయిస్ పొల్యూషన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వస్తుంది. తర్వాత ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఉంది కదా, దీంతో వస్తుంది. సో దీని ద్వారా వచ్చిన తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు ఇది రైట్ ఆన్సర్ అనేది మనకి అరైవ్ అవ్వాలి కాబట్టి బి. ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సీవేజ్ ఉంది. సరే వాటర్లో కనుక మురుగునీరు కనుక ప్రవేశిస్తే అనుకుందాం. తర్వాత సికి ఏముంది అంటే యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. సాయిల్ పొల్యూషన్ అని ఇచ్చాడు. ఇక్కడ రసాయన ఎరువుల వాడకం అని ఇచ్చాడు. ఫెర్టిలైజర్ అంటే ఓకే, రసాయన ఎరువులు మనం వాడినప్పుడు రసాయన ఎరువులు వాడితే ఏమవుతుంది, ఏదైతే మనం అనుకున్నాం కదా నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్, ఈ నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ రన్ ఆఫ్ అయినప్పుడు మనకి వాటర్లోకి ప్రవేశించి అక్కడ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. దీన్ని మనం యూట్రాఫికేషన్ అంటారు, ఆల్గల్ బ్లూమ్స్ అంటారు అన్నాం. అంటే ఈ రసాయన ఎరువుల వల్ల సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇట్ కెన్ కాజ్ బోత్. ఎందుకంటే వాటర్ లోపల ఆల్గల్ బ్లూమ్స్, యూట్రాఫికేషన్, సాయిల్ పొల్యూషన్ అవుతుందో అవుతుందో తెలియదు, కానీ వాటర్ పొల్యూషన్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో ఇది ఒక క్వశ్చన్ ఇక్కడ కీ, మీరు చెక్ చేసుకోండి, నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు మీకు. దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ దిస్ ఈజ్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా కావాలన్నా సరే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ విల్ వెయిట్. ఎందుకంటే ఇది ఫైనల్ కీ కాదు కాబట్టి మళ్ళీ ఇంకేమైనా క్వశ్చన్స్, ఎడిషన్స్, డిలీషన్స్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ మన వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఏం జరుగుతుంది, అండ్ అలాగే మీకు ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయి కీ చెక్ చేసుకున్న తర్వాత ఈ యూట్యూబ్లో కమెంట్స్ కింద పెట్టండి. అండ్ నెక్స్ట్ సూన్ వీ గోనా స్టార్ట్ అనదర్ కొత్త సెషన్ ఒకటి స్టార్ట్ చేద్దాం. అది గ్రూప్ 1 ఆన్సర్ రైటింగా, లేకపోతే ఈ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్, అంటే ఎగ్జామ్ కనుక మళ్ళీ జరిగే ఛాన్స్ ఉంటే ఈ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏదైతే టాపిక్ టు టాపిక్ చెక్ చేసుకుంటూ అండ్ యూనిట్ బై యూనిట్ ఇలాగే కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటూ కరెంట్ అఫైర్స్ కూడా లింక్ అప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్స్ వచ్చాయి పేపర్స్లో, నెక్స్ట్ టైం ఇలా వస్తుంది మనం గెస్ చేయలేం కాబట్టి వీ కెనాట్ టేక్ ద ఛాన్స్. ఇలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఎక్కువ క్వశ్చన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మొదటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 1-2 days బ్రేక్ తీసుకున్నా కానీ మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి, ఎందుకంటే చిన్నవి కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ ఎక్కువ వస్తే. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.